కంట్రోల్ సినిమాపై ట్రైలర్ నుంచి మంచి హైప్ ఏర్పడింది. ఈ థ్రిల్లర్ చిత్రంలో అనన్య పాండే ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కంట్రోల్ చిత్రానికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. సైబర్ థ్రిల్లర్ గా డిఫరెంట్ పాయింట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. కంట్రోల్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ, సోషల్ మీడియా మనుషులను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయో, ఎలా నియంత్రణలోకి తీసుకోగలవో అనే అంశంతో కంట్రోల్ సినిమాను డైరెక్టర్ విక్రమాదిత్య తెరకెక్కించారు. ఈ మూవీలో అనన్యతో పాటు విహాన్ సామ్రాట్ ప్రధాన పాత్ర పోషించారు. ఏఐ మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది, కంట్రోల్లోకి ఎలా తీసుకుంది అనే అంశం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. పాజిటివ్ రెస్పాన్స్. కంట్రోల్ సినిమాను నెట్ఫ్లిక్స్, ఓటీటీలో చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. టెక్నాలజీతో ప్రైవసీకి ఉన్న ముప్పును ఈ సినిమాకు కళ్లకు కట్టిందని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ చిత్రం థ్రిల్లింగ్ గా, గ్రింపింగ్ నరేషన్తో మెప్పించిందని అంటున్నారు. డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే ఈ మూవీని ఆలోచింపజేసేలా ఉత్కంఠభరితంగా రూపొందించారని కామెంట్లు చేస్తున్నారు. టెక్నాలజీతో భవిష్యత్తులో ప్రజల రిలేషన్ ఎలా ఉండనుందో కంట్రోల్ మూవీలో చూపించారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అనన్య పాండే ఈ మూవీలో పర్ఫార్మెన్స్ అదరగొట్టారని, ఆమె యాక్టింగ్ చాలా ప్లస్ అయిందంటూ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కంట్రోల్ మూవీకి అధిక శాతం పాజిటివ్ స్పందన వస్తుంది. కంట్రోల్ సినిమాలో అనన్య పాండే, విహాన్ సామ్రాట్, దేవికా వాస్తా, కామాక్షి భట్, సుచిత త్రివేది, రావిస్ దేశాయ్, సమిత్ గంభీర్ కీలక పాత్రలు పోషించారు. ఏఐ మనిషి అలన్ కు అపర్ శక్తి ఖురానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూవీని నిఖిల్ ద్వివేది, ఆర్య మీనన్ ప్రొడ్యూస్ చేశారు. స్నేహ కన్వల్కర్ సంగీతం అందించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన నీలా అలియాస్ అనన్య పాండే, జాయ్ మస్కరేనస్ అలియాస్ విహాన్ ప్రేమించుకుంటారు. బిజినెస్ లో భాగస్వాములుగాను ఉంటారు. ఆన్లైన్లోనే చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు వస్తాయి. కంట్రోల్ అనే ఏఐ యాప్లో నీలా లాగిన్ అవుతారు. అలన్ అనే ఏఐ మనిషితో నీలా పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత నీలా జీవితం మారిపోతుంది. జాయ్ మాయమవుతాడు. నీలా కంట్రోల్ మొత్తం ఆ ఏఐ మనిషి చేతిలోకి వెళ్ళిపోతుంది. నీలా జీవితంపై ఎలాంటి ప్రభావం పడింది, ఏ సవాలు ఎదురయ్యాయి, ఏఐ మనిషి నియంత్రణ నుంచి బయటికి రాగలిగిందా అనే అంశాల చుట్టూ కంట్రోల్ మూవీ సాగుతుంది.